సో పదండి లోపలికి చూద్దాము టెంపుల్ విశిష్టతలు. గుడి ప్రాంగణం దగ్గరకు వచ్చేసామండి. ఇదే అనమాట కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ ఇది. అలాగే ఈ కంచిలో బంగారపు బల్లిని, తర్వాత ఏకాంబరేశ్వర టెంపుల్ కూడా ఉంది. చాలా ఫేమస్ అయిన టెంపుల్స్ అనమాట. ఈ వీడియో చూసారంటే కంచిలో ఏమేమి చూడాలో మీకు తెలిసిపోతుంది. అందుకే అన్నీ కూడా ఒకటే వీడియోలో లెస్ టైంలో తీసాను అనమాట ఈ వీడియో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బాను వ్లాగ్స్. బాగున్నారా? ఈరోజు మనం కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్లో ఉన్నాము. శక్తిపీఠాల్లో ఇది కూడా ఒకటి. చాలా ఫేమస్ అయిన టెంపుల్ తమిళనాడులో ఉందన్నమాట. కంచికి వచ్చాము ఈ టూర్లో. సో పదండి, ఈ టెంపుల్ విశిష్టతలు, చాలా పెద్ద టెంపుల్ అంతా, చాలా మంచి మహిమగల అమ్మవారి టెంపుల్కి వచ్చాము. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ టెంపుల్ యొక్క విశిష్టతలన్నీ చూసేద్దాం. పదండి. కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ శక్తిపీఠాల్లో ఇది కూడా ఒకటండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాలి అంటే డైరెక్ట్ బస్సెస్ లేవండి. మనం చెన్నై వచ్చైనా వెళ్ళొచ్చు, లేకపోతే తిరుపతి నుంచి కూడా బస్సెస్ అవైలబిలిటీ ఉందన్నమాట. సో లైన్లో ఉన్నామండి. క్రౌడ్ అయితే చాలా ఉంది. సో మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాము. ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా క్రౌడ్ అయితే చాలా ఉంది. కూడా టెంపుల్ ప్రాంగణంలో ఉన్నామండి. సో చూస్తున్నారు కదా, అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంది. లోపలైతే కెమెరా లేదు. ఇదంతా కూడా క్యూ అనమాట. చాలా మంది క్యూ అయితే ఉంది. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాము, అయినా కూడా చాలా క్రౌడ్ ఉంది. సో చూస్తున్నారు కదా. ఈ ప్లేస్లో కంచి కామాక్షి టెంపుల్లో అమ్మవారి నాభి పడిందని మనకి చరిత్ర చెప్తుందండి. ఈ కంచి టెంపుల్లో ఏకాంబరేశ్వర టెంపుల్తో ముడిపడి ఉంటుంది. అమ్మవారు యోగ ముద్రలో పద్మాసనం పైన ఆశీనురాలై అద్భుతంగా కనిపిస్తారండి. ఈ టెంపుల్ చాలా విశిష్టతలు ఉన్నాయి. చాలా హిస్టరీ ఉన్న టెంపుల్. స్వయంభూగా అమ్మవారు ఇక్కడ వెలసిన టెంపుల్ అన్నమాట. అష్టాదశ టెంపుల్లో ఇది కూడా ఒకటి. కంచి కామాక్షి. కంచి అంటే లక్ష్మి, మా అంటే సరస్వతి, అక్షి అంటే కన్నుల గల అమ్మవారు అని ఇక్కడ ప్రత్యేకతమైన పేరు ఉందండి అమ్మవారికి. ఇదే అన్నమాట మొత్తం కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్. శక్తిపీఠంలో ఇది కూడా ఒకటండి, చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఈ టెంపుల్ ఎంట్రన్స్లో గజస్తంభము, సింహవాహనం మీద అమ్మవారు కనిపిస్తారండి. ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ క్రౌడ్ అయితే ఎక్కువే ఉంటుందండి. మేము ఎర్లీ మార్నింగే 6కే వచ్చాము. సో ఇది ప్రసాదాల కౌంటర్ దగ్గర అన్నమాట. వెయిటింగ్. చూడు ఒకసారి తిరుగు. సో ఇదే అన్నమాట అద్భుతంగా. అది అమ్మవారి మెయిన్ ప్రధాన గోపురం అన్నమాట. సో ఇదంతా కూడా టెంపుల్. టెంపుల్ నుంచి బయటికి రాగానే జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లోనే ఇంకో ఫేమస్ అయిన టెంపుల్ ఉందండి. ఉలగనందర్ పెరుమాళ్ టెంపుల్ అనమాట. చాలా ఫేమస్ అయిన టెంపుల్. సో నెక్స్ట్ మనం కంచి కామాక్షి టెంపుల్ తర్వాత చూడవలసిన ప్లేసుల్లో ఇదొకటి అనమాట. ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ ముందున్నాము. ఇదంతా కూడా టెంపుల్ వే అనమాట. సో పదండి. ఇక్కడ
శివుడు పంచలింగాల్లో ఇది కూడా ఒకటైన లింగం అనమాట. సో దర్శించుకున్నాం కదండి. ఈ టెంపుల్ విశిష్టత కూడా చాలా ఉందంట. సో టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకు పెద్ద నంది ఉంటుందన్నమాట. అటు సైడ్ కోనేరు, ఇటు సైడ్ టెంపుల్ వ్యూ, మధ్యలో నంది ఉంటారనమాట. సో ఇదే అనమాట. పదండి ఎంట్రన్స్. ఈ టెంపుల్ ప్రత్యేకత, అమ్మవారు స్వయంగా ఇసుకతో తయారు చేసిన శివలింగాన్ని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒక అద్భుతమైన లింగము. చాలా ప్రతిష్ట ఉన్న టెంపుల్ ఇది. చాలా చాలా బాగుందండి. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్. పదండి లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుందాము. దేవుణ్ణి వీడియో తీయకూడదు కాబట్టి మెయిన్ మూల విరాట్ని నేను చూపించట్లేదండి. రిమైనింగ్ అంతా కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. టెంపుల్ యొక్క ఎన్విరాన్మెంట్ మొత్తము. ఇదే అండి టెంపుల్ ఎంట్రన్స్. చూస్తున్నారు కదా, ఇది ఈ చెట్టే అమ్మవారు పూజించిన, అమ్మవారు తపస్సు చేసిన ప్లేస్ అనమాట. 3500 నాటి చెట్టు అనమాట అండి. ఇక్కడే భగవంతుణ్ణి తపస్సు చేసి అమ్మవారు శివుణ్ణి మ్యారేజ్ చేసుకున్న ప్లేస్ అనమాట. అందుకే ఈ ప్లేస్ అంటే చాలా పవిత్రమైన ప్లేస్. ఈ టెంపుల్ మొత్తం స్తంభాలు కానీ ఆర్కిటెక్చరు చాలా చాలా బాగుందండి. 1008 శివలింగాలు ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ టెంపుల్ ప్రత్యేకత ఇది. చాలా చాలా అద్భుతంగా ఉందండి. కంచి కామాక్షిలో మన కంచి వస్తే ఇవన్నీ కూడా మనం ఒక 2 days ప్లాన్ చేసుకున్నారంటే ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. మేమైతే కవర్ చేసిన టెంపుల్స్ని ఈ వీడియోలో మొత్తం నేను మీకు చూపిస్తున్నాను. సో ఎవరైనా రాలేని వారు, ముందు రావాలనుకున్న వారు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ వీడియో ఏమేమి చూడాలో మనకు ఐడియా వస్తుంది అనమాట. అందుకే నేను ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదే అనమాట అండి టెంపుల్ వ్యూ. అయితే ఆర్కిటెక్చర్ కానీ ఎంత బాగా అద్భుతంగా మన తమిళనాడులో చాలా బాగుంటుంది. చాలా బాగుందండి టెంపుల్ అయితే. ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేశాను. సో చూసుకోవాలి కదా, ఇదే అనమాట అండి 1008 శివలింగాలు. ఎటు చూసినా మనకు శివలింగాలు కనిపిస్తూ ఉంటాయండి. గుడి మొత్తము చాలా పెద్ద టెంపుల్ అనమాట. సో నేను 3 families వెళ్ళాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అందుకే నేను మీకు చూపించాలనుకున్నాను. అంతా కూడా గుడి లోపల అన్ని శివలింగాలు చాలా చాలా బాగుందన్నమాట. సో అక్కడ కూడా పెద్ద లింగం ఒకటి లాంగ్లో ఉంది. సో చూస్తున్నారు కదా, పార్వతీ అమ్మవారు ఇక్కడే తపస్సు చేసి శివుణ్ణి చేసిన ప్లేస్ అండి. ఈ చెట్టే అన్నమాట. ఎంతో పవిత్రమైన ప్లేస్. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా. సో చూస్తున్నారు కదండి, ఇదే అనమాట ఆ చెట్టు. అమ్మవారు ఇక్కడ తపస్సు చేసి స్వామిని అనుగ్రహం పొందిన ప్లేస్ అనమాట. ఇక్కడే అమ్మవారు పెళ్లి చేసి శివుణ్ణి మ్యారేజ్ చేసుకున్న చెట్టు కూడా అనమాట. సో మనకి మెయిన్ గుడిలో కనిపిస్తుంది కదండి ఆ చెట్టు. ఈ చెట్టు వీళ్ళ టెంపుల్ వాళ్ళు నిర్మించి ఇక్కడే 3500 నాటి చెట్టు అనమాట. మామిడి చెట్టు అనమాట అండి ఇది. అందరూ ప్రదక్షిణాలు కూడా చేస్తున్నారు. ఇదే అనమాట అండి ఈ పవిత్రమైన ప్లేస్. చాలా పవిత్రమైన ప్లేస్. అందరూ కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఈ గుడి ఆలయంలో మామిడి చెట్టు 3500 సంవత్సరాల వయసు కలది. సో ఈ గుడి అనమాట అండి 3500 నాటి సంవత్సరాల నాటి చరిత్ర ఉన్నది. ఇక్కడే అమ్మవారు తపస్సు చేసి శివుణ్ణి పెళ్లి చేసుకున్న ప్లేస్ అంట. సో చాలా చాలా బాగుంది. సో ఇదే అనమాట అండి మనం కంచిలో చూడవలసిన ఇంకొక ప్రదేశం. మనం బంగారపు బల్లి అంటారు కదా, ఆ టెంపుల్ అనమాట ఇక్కడే ఉంటుంది. సో పదండి, ఇదే వే అనమాట. చూసారుగా ఇవన్నీ కూడా టూరిస్ట్ బస్సెస్ వచ్చి ఆగుతున్నాయి. మన ఆంధ్ర మచిలీపట్నం బస్ అంట. సో మనం
కంచిలో ఇదే ఫేమస్ అయిన టెంపుల్ అండి. సో వరదరాజు స్వామి టెంపుల్ అన్నమాట. చాలా అద్భుతమైన టెంపుల్. ఇక్కడే మనకి బంగారపు బలి కూడా ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ యొక్క స్టోరీ, గౌతమ మహర్షి దగ్గర 2 శిష్యులు ఉండేవారు. వారు గురువు గారి దగ్గరే దేవతను అర్చన చేస్తూ కావాల్సిన ఫ్లవర్సు, నీరు, పూజకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఒకరోజు వారు పెట్టిన పాత్రలో ఒక బల్లి పడిందంట. ఆగ్రహించిన మహర్షి బల్లుల్లాగా మీరు జీవించండి అని శపించారు అంటండి. సో ఆ సమయంలో తెలియక చేసిన తప్పుని క్షమించమని అడిగితే మహర్షి గారు అత్తిగిరి క్షేత్రం వెళ్ళి స్వామిని దర్శించమని చెప్పారు. శాప విమోచనం చేస్తారు మీకు అని చెప్పారంటండి. కొంతకాలానికి ఇంద్రుడు, సూర్యుడు మరియు చంద్రుడితో కలిసి ఈ వరదరాజు పెరుమాళ్ళ టెంపుల్ని దర్శించారు. ఆ రోజు నుంచి ఆ శిష్యులు ఇద్దరికీ కూడా శాప విమోచనం జరిగిందండి. నాటి నుండి ఇక్కడ బంగారు బలిని నిర్మించారనమాట. అందుకే మన బంగారు బలిని దర్శించేటప్పుడు ఇంద్రుడు, చంద్రుడు కూడా ఉంటారండి. ఇంట్లో ఉన్నామండి. ఇక్కడ కంచి వచ్చిన తర్వాత ఎవరైనా గోల్డెన్ లిజర్డ్ బల్లిని చూస్తాం కదా, బంగారు బల్లి, ఆ టెంపుల్ అనమాట. ఇది టెంపుల్ లోపలికి వెళ్దాము. సో అందుకే ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని పాపాలు పోయి ఆరోగ్యంగా, దోషాలు అన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారని భక్తుల నమ్మకం అండి. అందుకే ఈ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. ఎవరైనా బల్లి మీద పడినా కూడా, ఫోటో ఉన్నా కూడా, తాకినా కూడా మనకి దోషాలన్నీ పోతాయని మన పెద్దవాళ్ళు చెప్పారు కదండి. సో అదనమాట ఈ టెంపుల్ విశిష్టత. సో అదండి ఈ టెంపుల్ బ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. టెంపుల్ డిసెంబర్లో ఎవరు రావద్దండి, ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఈ టైంలో. కాబట్టి మామూలు టైంలో అయితే ఇంత రష్ ఉంది కదా. మాకైతే దర్శనం చాలా టఫ్ అవుతుంది 24 hours నుంచి. సో అదే నేను మీకు చెప్పాలి. 3 hours దర్శనం. 3 hours పట్టింది.